హాయ్ వ్యూవర్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరో నలుగురికి చేరువవుతుంది. ముందుగా ఫ్రంట్ నెక్ కోసం బక్రం పీస్ కట్ చేసుకున్నాం కదా, దీనిని ఇలా విడిగా లైనింగ్ పీస్ చిన్న స్క్వేర్ లాగా ఇలా ముక్క కట్ చేసుకొని దీని మీద ఇలా జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా లైనింగ్ పీస్ దాని పై వైపున డ్రెస్ పీస్ వేసుకొని షోల్డర్స్ దగ్గర మామూలుగా అయితే లైనింగ్ పీస్ కాటన్ అయితే ఇలా విడిగా జాయిన్ చేసుకోనక్కర్లేదు, డైరెక్ట్గా నెక్ స్టిచ్ చేయొచ్చు. లైనింగ్ పీస్ షిమ్మర్ తీసుకున్నాను, ఇది బాగా జారుతుంది, అందుకోసం ముందుగా నెక్ దగ్గర ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా క్లాత్ జాయిన్ చేసుకోవడం వల్ల క్లాత్ విడిగా జరగకుండా ఉంటుంది. షోల్డర్ దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్కి సమంగా వచ్చేలాగా చూసుకొని నెక్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ తిరగడం కోసం మధ్య మధ్యలో టక్స్లు పెట్టుకోవాలి. టక్స్లు పెట్టుకుంటే నెక్ రౌండ్ నీట్గా తిరుగుతుంది. ఈ లోపల వైపున ఎక్స్ట్రా క్లాత్ని ఇలా హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. లేదంటే పై వైపున ఇలా ఇంకొక స్టిచ్ కూడా చేసుకోవచ్చు. అలాగంటే ఇలా లోపల వైపున హెమ్మింగ్ చేసుకుంటే మీకు పై వైపున నెక్కి ఎక్కువ కుట్లు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ వరకు కింద వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాము.
కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళు ఇలా లైనింగ్ జారుతుందేమో అనుకుంటే చివరగా ఒక కుట్టు వేసి లైనింగ్ పీసు డ్రెస్ పీసు జాయిన్ చేసుకోవచ్చు. లేదు మాకు పర్వాలేదు మేము అడ్జస్ట్ చేసుకోగలము అనుకుంటే ఇలా ఈ చివరన కుట్టు వేసుకోకపోయినా పర్వాలేదు, మీ చాయిస్. కుట్టు వేసుకుంటే తర్వాత కట్ సైజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు నీట్గా ఇబ్బంది లేకుండా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ నెక్ని ముందుగా ఇలా చివరన అంచులు కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ని కూడా షోల్డర్ దగ్గర ముందుగా జాయిన్ చేసుకోవాలి. ఇది కేవలం ఈ లైనింగ్ క్లాత్ సాటిన్ క్లాత్ అవ్వడం వల్ల మాత్రమే. అలాగని మీరు కాటన్ లైనింగ్ అయితే ఇదంతా ఏమీ చేయనక్కర్లేదు, డైరెక్ట్గా ఇలా క్లాత్ పెట్టి నెక్స్ట్ ఇచ్చేసుకోవచ్చు. అలాగని ప్రతి డ్రెస్కి ఇలానే కుట్టుకోవాలేమో అనుకోనక్కర్లేదు. నెట్ కదా లైనింగ్ కోసం సాటిన్ క్లాత్ యూజ్ చేసాము, అందువల్ల జారకుండా ఇలా స్టిచ్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు నెక్ దీని మీద టక్స్లు పెట్టుకున్నాం కదా, కట్ చేసుకునేటప్పుడు ఆ టక్స్ల దగ్గర నుండి ఇలా పెట్టుకొని కుట్టడం స్టార్ట్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఏ డ్రెస్కైనా కూడా నెక్కి కామన్గా టక్స్లు పెట్టుకుంటే నెక్ రౌండ్ అయినా డిజైన్ షేప్ అయినా సరే నీట్గా ఉంటుంది. ఈ టక్స్ ఈ కట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి 2 ఇంచుల పై వైపున వరకు ఇలా చిన్న డాట్ పెట్టుకొని కరెక్ట్గా సగానికి మడుచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని స్టిచ్ చేయాలి. రౌండ్ తిరిగే దగ్గర కుట్టు చివరి వరకు కూడా ఇలా టక్స్ పెట్టుకోవాలి. అప్పుడు మీకు క్లాత్ తిరిగేసినప్పుడు చక్కగా నీట్గా తిరుగుతుంది.
ఇప్పుడు షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకున్నాం కదా, ఆ కుట్టుని విప్పుకోవాలి. అదే జిప్ స్టిచ్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా నెక్ స్టిచ్ చేసుకొని షోల్డర్ జాయిన్ చేసేసుకొని మామూలుగా డ్రెస్ ఎలా అయితే కుట్టుకుంటామో అలా స్టిచ్ చేసుకోవచ్చు. సపరేట్గా జాయిన్ చేయాలి కాబట్టి ఈ స్టిచ్చింగ్ అంతా ఎక్స్ట్రా చేయాలి. ఇలా లైనింగ్ పీస్ని తిరగేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అందుకోసం నేను బ్యాక్ పార్ట్కి బకరం క్లాత్ యూజ్ చేయలేదు. ఇలా లైనింగ్ పీస్ తిరగేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు జిప్ జాయిన్ చేసుకోవాలి. ఇలా పై వైపున జిప్ ఇలా ఉండేలాగా చూసుకొని స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ముందు కొంచెం రఫ్ చేసి ఈ జిప్పుని ఇలా కింద వైపునకి తీయాలి. ఇలా చివరి దాకా వచ్చిన తర్వాత సూదిని పైకి తీసి జిప్ను క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేసి, లేదంటే మీకు ఇలా కిందకి వెళ్ళిపోతే జిప్ తేడా వస్తుంది. అందుకోసం ఇలా క్లోజ్ చేసి కింద వైపున వరకు స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్యలో జిప్పు కనిపించకుండా క్లాత్ ఇలా సమంగా వచ్చేలాగా పెట్టుకొని మిగతా స్టిచ్ స్టార్ట్ చేయాలి. ఇలా చివరి దాకా వచ్చిన తర్వాత మరలా ఈ జిప్ అడ్డుపడకుండా దీనిని ఇలా తీసి మిగతా స్టిచ్ పూర్తి చేసుకోవాలి. ఇలా జిప్ వేసుకున్న తర్వాత జిప్ని ఇలా క్లోజ్ చేస్తే మనకు నెక్ ఎంతైతే ఉందో అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చివరన ఇలా అంచులు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ని జారకుండా ఉండడం కోసం రెండు వైపులా స్టిచ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకోసం ఇలా చివర్న కలిపి స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్కి లాగానే దీనికి కూడా స్టార్టింగ్ కొంచెం క్రాస్గా తీసుకొని చాలా తక్కువ క్రాస్ కనిపించాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు భుజాలు జారకుండా నీట్గా వస్తుంది. హ్యాండ్ని ఇలా పెట్టి చూసుకొని ఫ్రంట్ వైపున డ్రెస్ పీస్కి హ్యాండ్కి కూడా కొంచెం లోతు తీయాలి. 1/2 ఇంచ్ వరకు లోతు తీయవచ్చు. అలానే రెండో వైపున కూడా ఫ్రంట్ వైపున లోతు తీసుకోవాలి. హ్యాండ్కి కూడా ఫ్రంట్ వైపున లోతు తీయాలి. కొంతమంది వ్యూవర్స్కి డౌట్ వచ్చింది, అదేంటండి మాకు చెప్పేటప్పుడు మేము నేర్చుకున్నప్పుడు కానీ లేదంటే మాకు స్టిచ్ చేసిన టైలర్స్ కానీ మాకు ఈ ఫ్రంట్ లోతు తీయమని చెప్పలేదండి, అలా స్టిచ్ చేసుకోవచ్చా, మాకు కన్ఫ్యూజ్గా ఉందండి అని చెప్పి చిన్న డౌట్ అడిగారు. ఈ డ్రెస్కి కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రంట్ లోతు తీయరు, దానివల్ల డ్రెస్ ఏంటంటే ఫుల్ టైట్గా ఉండదు కాబట్టి మీకు అంత డిఫరెన్స్ తెలీదు. కానీ లోతు తీసుకోకపోయినా పర్వాలేదు, అడ్జస్ట్ అవుతుంది. కానీ లోతు తీసుకుంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్నెస్ నీట్గా వస్తుంది. అందుకోసం లోతు తీసుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్ చివర ఎంత లూజు కొలుచుకున్నామో అంత టేప్తో కొలుసుకొని అక్కడ నుండి స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ మనం డ్రెస్ పెట్టి కట్ చేసాం కదా, ఈ డ్రెస్ దగ్గర ఈ చేతి రౌండ్ ఎంతైతే ఉన్నదో కొలుచుకొని దీని లెంత్కి చిన్న ఇలా గీసి ముక్కతో డాట్ పెట్టుకుంటే మీకు కుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. ఈ చివరన 2 టక్స్లు సమంగా ఉన్నాయి లేనిది ఒక్కసారి చూసుకోవాలి. ఈ 2 టక్స్లు సమంగా వస్తేనే మీకు ఈ కట్స్ ఈ చివర ఈ పొడవు కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కసారి చూసుకొని గమనించుకొని ఈ 2 టక్స్లు కలిసేలాగా ఇలా పట్టుకొని ఈ టక్స్లకి స్ట్రైట్గా ఉండేలాగా ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో మనం 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ ఇక్కడ చిన్న డాట్ పెట్టుకొని కరెక్ట్గా ఈ డాట్ పెట్టిన వరకు కుట్టు తీసుకొచ్చి ఇక్కడ రఫ్ చేసి ఈ కట్స్కి ఎదురుగా ఆపేసేయాలి. అలానే రెండో వైపున కూడా లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత డ్రెస్ మనం కట్ చేసిన కొలతలకి లూజ్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. హిప్ దగ్గర ఒక చోట, అలానే వేస్ట్ దగ్గర, అలానే చెస్ట్ కొలతల దగ్గర ఇక్కడ కొంచెం లూజ్గా ఉంది. అది మనం ఎంత లూజ్గా ఉన్నది అనేది గుర్తుంచుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. ఆన్ చేసా. ఇప్పుడు డ్రెస్ లూజ్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది.
డబుల్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఈ కట్స్ దగ్గర ఈ ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఉందో ఈ కుట్టు దగ్గరకే రావాలి, లేదంటే మీకు ఈ కట్స్ అంత నీట్గా రావు. అక్కడక్కడ చిన్న టక్స్లు పెట్టుకుంటే డ్రెస్ షేప్ నీట్గా తిరుగుతుంది. అలానే రెండో వైపున కూడా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్స్ 1 ఇంచ్ ఫోల్డ్ చేసేలాగా, హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఫోల్డ్ చేసేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఉండేలాగా చూసుకొని కుట్టడం స్టార్ట్ చేయాలి. ఈ మధ్యలో చివరకు వచ్చిన తర్వాత ఇలా చక్కగా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ని సమంగా జరుపుకొని అప్పుడు కుట్టుకోవాలి. సూదిని ఇలా కిందకు దించి ఉంచి క్లాత్ని జరిపి రెండో వైపున టక్స్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి కట్స్ని మరలా స్టిచ్ చేయాలి. ఇక్కడ కూడా ఇలా క్లాత్ని తీసి క్లాత్ని జరిపి ఇప్పుడు మరలా క్లాత్ని కట్స్ని స్టార్ట్ చేయాలి. కట్స్ని డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరన కూడా ఇంకొకటి.
ఇలా డ్రెస్సుని తిరగేసుకొని ఒక్కసారి ఈ హ్యాండ్ దగ్గర నుండి ఇలా నీట్గా సర్చ్ చేసుకోవాలి. ఈ కట్స్ దగ్గర ఒకసారి ఇలా లాగి తీస్తే ఈ కట్స్ దగ్గర కర్వ్ నీట్గా వస్తుంది. అలానే రెండు వైపులా కూడా తీసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ స్టిచ్ చేయడం అయిపోయింది. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త టిప్స్తో మీ ముందుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.